హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నిన్ను చూడక నేనుండలేను కదా 12వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే, మధు ఫ్రెష్ అయ్యి వచ్చి తయారయ్యాను పిన్ని, నాకు తొందరగా టిఫిన్ పెట్టు, నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. టిఫిన్ పెట్టగానే ఫాస్ట్గా తింటూ ఉంటుంది మధు. ఏంటి ఆ కంగారు, నిదానంగా తిను అని అంది మధుని లక్ష్మి. అంత టైం లేదు పిన్ని నాకు, మా బాసు చండశాసనుడు, ఆఫీస్కి టయానికి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తాడు అని అంది. ఈరోజు 2 ఇడ్లీ ఎక్స్ట్రా తినవే, సార్ ఇచ్చే పనిష్మెంట్కి నీకు ఎనర్జీ కావాలి కదా అంటూ చిలిపిగా దీపు నవ్వుతుంది. ఇక్కడ టెన్షన్తో చస్తూ ఉంటే నువ్వేంటి కామెడీ చేస్తున్నావని కోపంగా చూస్తుంది దీపు వైపు మధు. ఏదో నిన్ను కూల్ చేద్దామని అన్నానులేవే, ఏడ్చావులే కానీ పద, టైం అయిపోతుంది అని కంగారు పెడుతుంది మధు. సరే వెళ్దాం పద, చంపుతున్నావి నీ టెన్షన్తో మమ్మల్ని అందరినీ అని అంటుంది దీపు. జాగ్రత్తగా వెళ్ళండమ్మా అని అంది లక్ష్మి. సరే పిన్ని, సరే అమ్మా అని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు ఆఫీస్కి. ఇక వర్మ సూర్యకి కాల్ చేసి, బయలుదేరుతున్నావా సూర్య, ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫారిన్ క్లయింట్స్ వచ్చేస్తారు అని అంటాడు. 2 minutes రా, దగ్గరలోనే ఉన్నా అని అంటాడు సూర్య. అప్పుడే రీచ్ అవుతారు ఆఫీస్కి దీపు అలాగే మధు కూడా. దీపు, నాకు చాలా టెన్షన్గా ఉంది, ఇప్పుడు ఆయన ఏ పనిష్మెంట్ ఇస్తారో ఏంటో తలుచుకుంటేనే గుండెల్లో దడగా ఉంది అని అంటుంది అమాయకంగా మధు. ఏమోనే, ఆయన మూడు బట్టి ఉంటుంది, ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా పర్లేదు కానీ ఆయన ఎదురుగా ఉండి వర్క్ చేయాలంటే మాత్రం నాకు చుక్కలు కనిపించాయి నిన్న. ఆయన ఎదురుగా పనిచేసే పనిష్మెంట్ మాత్రం వద్దు. సూర్య సార్ చూస్తేనే నాకు భయంగా ఉంది, ఆయనకు కనపడకుండా పని చేసుకోవాలని కోరుకుంటున్నా అని అంటుంది మధు. అది మన చేతిలో లేదే, ఆయన డెసిషన్ బట్టి ఉంటుంది అంటుంది దీపు. అది నిజమే కదా, సరే పదా వెళ్దామని చెప్పి లిఫ్ట్లో పైకి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇద్దరు. వాళ్ళు ఆఫీస్కి వచ్చిన 1 minute వెనకాలే సూర్య కూడా ఆఫీస్కి ఎంటర్ అవుతాడు. క్లయింట్స్తో మీటింగ్ ఉండడం వల్ల కాన్ఫరెన్స్ కాల్కి వెళ్ళిపోతాడు సూర్య. మధు తన క్యాబిన్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ మధు అని నవ్వుతూ పలకరిస్తాడు మనోజ్. గుడ్ మార్నింగ్ మనోజ్ అని అంటుంది మధు. నిన్న త్వరగా ఇంటికి వెళ్ళిపోయినట్టున్నావు అని అన్నాడు. అవును మనోజ్, నిన్న నాకు కొంచెం మనసేమీ బాగోలేదు, సార్ పర్మిషన్ అడిగి వెళ్ళిపోయాను అని అంటుంది మధు. సార్తో నీకేమైనా ప్రాబ్లం ఉందా, నువ్వెందుకు సార్ను చూసి భయపడుతున్నావు? అంటే నిన్న చాలా భయపడ్డావు, అలాగే సారు కూడా నిన్ను కావాలని వర్క్ అని చెప్పి బాగా తిప్పించుకుంటున్నారు అని అంటాడు. అసలు ఏమైంది మీ ఇద్దరి మధ్య అని అడుగుతాడు మనోజ్. ఇప్పుడు నీకేమీ చెప్పలేను మనోజ్, టైం వచ్చినప్పుడు నేనే నీకు అన్నీ చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు చెప్పే మూడ్లో లేను, అలాగే నాకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత నీకు అన్నీ క్లుప్తంగా చెప్తాను అని అంది. సరే మధు, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు, నేను నిన్ను ఇబ్బంది పెట్టను, అలాగే నువ్వేమీ టెన్షన్ పడకు, నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, తప్పకుండా నేను నీకు ఒక శ్రేయోభిలాషిలాగా హెల్ప్ చేస్తాను అని అన్నాడు. థ్యాంక్ యూ మనోజ్ అని అంటుంది మధు. మధుతో మాట్లాడుతూ వర్క్ చేసుకుంటూ అలా ఇద్దరూ కూడా వర్క్లో లీనమైపోతారు. మధుతో గడిపిన ప్రతి క్షణాన్ని మనోజ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మనోజ్కి తెలియకుండానే మధు మీద ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది, అలాగే మధు మీద ఎనలేని ఆప్యాయత పెంచుకున్నాడు. నేను నీకు ఉన్నాను మధు అని మనసులోనే అనుకుంటూ ఆరాధనగా మధు వైపు చూస్తాడు మనోజ్. మధు కూడా మనోజ్ మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అలా ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోతారు. ఇక దీపు పక్కకు వచ్చి వంశీ కూర్చుని, ఏంటి డార్లింగ్, రాత్రి మెసేజ్ చేస్తే అస్సలు మాట్లాడలేదు, నేను అలిగాను అని అంటాడు వంశీ. నా పక్కన మధు పడుకుంటుంది కదరా, నువ్వు అలా మెసేజ్ చేస్తే ఎలా? తను నా గురించి తప్పుగా అనుకుంటుంది కదా, అందుకే చాట్ చేయలేదు అని అంది. నువ్వు బయటికి రావు, మెసేజు చేయవు, ఫోను మాట్లాడవు, ఎలాగే నీతో అని అంటాడు వంశీ. దీపు, నీతో మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేను, కనీసం మీ ఫ్రెండ్కి మన లవ్ మ్యాటర్ చేయన చెప్పొచ్చు కదా, తను అర్థం చేసుకొని మన ఇద్దరికి ప్రైవసీ ఇస్తుంది మాట్లాడుకోవడానికి అని అంటాడు వంశీ. అది దాని గురించి నీకు తెలియదురా, అమ్మమ్మ కాలంలో పుట్టవలసిన అమ్మాయి ఈ కాలంలో పుట్టేసింది, దానికి ఇలాంటివంటే అస్సలు ఇష్టం ఉండదు అని అంది. అంటే తనకి ప్రేమ అంటే ఇష్టం ఉండదా అని అడిగాడు వంశీ. వాళ్ళ ఇంట్లో ఎవరినైతే అబ్బాయిని చూపిస్తారో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది మధు, ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకోదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చంపేస్తారు దాన్ని. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, నమ్మలేకపోతున్నానే దీపు. అయితే నైట్ మాట్లాడుకోవడానికి అవదు అంటావు అంతేనా? ప్లీజ్ వంశీ, అర్థం చేసుకో, తప్పదురా కొన్ని రోజులు, అది ఉన్నన్ని రోజులు. సరే దీపు, తప్పుతుందా నాకు అని అన్నాడు. చూస్తూ ఉండి దీపు, అలా లవ్ చేయను అన్న వాళ్ళే ఏదో ఒకరోజు ప్రేమలో పడిపోతారు. దీపిక, నాకు అనిపిస్తుంది మధు తప్పకుండా ప్రేమలో పడిపోతుంది అని అన్నాడు. సరే ముందు వర్క్ చేసుకో, సార్ చూశారంటే ఇద్దరికీ అవుతుంది ఆయన చేతిలో అని దీపు వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఆఫీసులో ఏమో సూర్య, ఇంట్లోనేమో మధు.
ఇద్దరూ కలిసి మమ్మల్ని కలవకుండా చేస్తున్నారని అనుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు వంశీ. ఇక లంచ్ టైం అవడంతో అందరూ భోజనం చేస్తూ ఉంటారు క్యాంటీన్కి వెళ్ళి. మధు వర్క్లో పడిపోయి భోజనం చేయడానికి వెళ్ళడం మర్చిపోతుంది. దీపు భోంచేస్తూ మధు ఏంటి ఇంకా క్యాంటీన్కి రాలేదు భోజనం చేయడానికి అని చెప్పి మధు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక వర్మ ప్యూన్కి చెప్తాడు, సార్ భోజనానికి వస్తున్నారు, సూర్య సార్ రూమ్లో అరేంజ్ చేయమని చెప్పి వర్మ క్యాంటీన్కి వెళ్ళిపోతాడు భోజనం చేయడానికి. అప్పుడే క్లయింట్తో మీటింగ్ అవ్వడంతో వర్క్ అన్ని ఫినిష్ చేసుకుని తన క్యాబిన్కి వెళ్దామని వంశీ నడుస్తూ ఉంటాడు. ఇంతలో దీపు మధుకి కాల్ చేసి ఇంకా ఎంతసేపే టైం అవుతుంది భోంచేయాలి కదా అని అంటుంది. సారీ మర్చిపోయాను వస్తానాగు అని చెప్పి మధు ఫాస్ట్గా క్యాంటీన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఛా ఇది వచ్చేలా లేదు, నేనే వెళ్ళి దాన్ని తీసుకురావాలని చెప్పి దీపు క్యాంటీన్లో నుండి కిందకు వస్తూ ఉంటుంది. దీపు స్టాఫ్ రూమ్లోకి వెళ్ళడం గమనిస్తున్న వంశీ దీపు వెనకాలే వస్తాడు. ఎదురుగా ఉన్న సూర్యని గమనించదు మధు. సార్కి ఫుడ్ పెట్టాలనే కంగారులో ప్యూన్ గ్లాసులో ఉన్న నీరు కింద పోసేస్తాడు. అది గమనించని మధు జారి ఎదురుగా వస్తున్న సూర్య మీద పడి బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది మధు పెదాలు బుగ్గన తాకేసరికి సూర్య షాక్ అయి ఫ్రీజ్ అయిపోతాడు. అయ్యో రామా ఏం చేశాను నేను అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది భయంతో మధు. ఏడుపు మొదలు పెడుతుంది మధు. అది చూసిన వంశీ దీపు ఇద్దరు స్టన్ అయిపోతారు. ఇద్దరికీ కనిపించకుండా గోడ వెనకాల దాక్కుంటారు. మధు ఏడుపు చూసి తేరుకొని సూర్య అయ్యో బాబోయ్ ఇప్పుడు ఇది మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని చెప్పి చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించి మధు చేయి పట్టుకొని తన రూమ్లోకి తీసుకొని పోతాడు సూర్య. క్యా సీన్ హే జస్ట్ మిస్, లేకపోతే లిప్ టు లిప్ కిస్ అని అంటాడు వంశీ. అది విన్న దీపు కోపంగా ఏమంటున్నావురా నీకు సిగ్గులేదా అని వంశీని తిడుతుంది. అదేదో నువ్వు జారి నా మీద పడొచ్చు కదే అని అంటూ దీపు వైపు చూసి కన్ను కొడతాడు. రోజు రోజుకి నీ వెధవేషాలు ఎక్కువైపోతున్నాయని తిడుతుంది దీపు. ఎంత రొమాంటిక్గా ఉన్నా మాత్రం ఏం ప్రయోజనమే, మనకేమీ జరగదు అని అంటాడు వంశీ. వాళ్ళిద్దరిని చూడు, నిమిషం పడదు ఇద్దరికి, అలాంటిది వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సూర్య సార్ చాలా లక్కీ కదా అని అంటాడు వంశీ. అది విని దీపు కోపంగా చూస్తుంది వంశీని. మధు దగ్గరికి వెళ్తున్న దీపుని వెళ్ళొద్దు ఆగు అని ఆపుతాడు. నువ్వు వెళ్తే వాళ్ళు ఫీల్ అవుతారు అని అంటాడు వంశీ. ఇప్పుడు సార్ ఏమంటారో ఏంటో మధుని అని ఫీల్ అవుతూ ఉంటుంది దీపు. ఏమీ అనర్లే, అక్కడ వాటర్ ఉండడం వల్ల మధు పడిపోయింది అంతే తప్ప కావాలని పడలేదు కదా, నువ్వేం కంగారు పడుకో అని అంటాడు వంశీ. మనం వెళ్దాం పదా అని చెప్పి దీపుని తీసుకుని పైకెళ్ళిపోతాడు వంశీ. చుట్ ఏడవక మధు, ఇప్పుడు ఏమైందని అంటాడు సూర్య చిరాగ్గా. నాకు కాబోయే భర్తని ముద్దు పెట్టుకోవాల్సింది మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నాను, మా ఆయనకి తెలిస్తే ఏమనుకుంటారు అని ఏడుస్తుంది మధు. అబ్బా చంపుతుంది నన్ను అని తల కొట్టుకుంటాడు సూర్య. మధు నీకు దండం పెడతాను, కొంచెం ఏడుపు ఆపుతావా అని విసుగ్గా అంటాడు సూర్య. అయినా ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టావు అని, ఎవరూ చూడలేదు కదా అని అంటాడు. అంతా మీ వల్లే, మీరు అడ్డు వచ్చారు, మీరు లేకపోతే నేను కింద పడేదాన్ని అని ఏడుపు మొహంతో అంటుంది మధు. చివరికి తప్పంతా నాదే అన్నట్టు ఏడుస్తున్నావు, బాగుంది చాలా బాగుంది, నువ్వు వచ్చి నా మీద పడి అసలు నేను నిన్ను తిట్టాలి, అలాంటిది రివర్స్లో నువ్వే నన్ను తిడుతున్నావు. నేను అడ్డు రాకపోతే నీ మూతి పళ్ళు రాలేవి అని అంటాడు. అయినా పర్లేదు, కానీ మీకు ముద్దు పెట్టానని ఇంట్లో తెలిస్తే మాత్రం ఏమవుతుందో తెలుసా, నన్ను చంపుతారు అని మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది మధు. అమ్మ మహాతల్లి, మీ ఆయనకి ఏమీ తెలియదు ఓకేనా, ఎవరూ చూడలేదు, నేనెవరికీ చెప్పను, నువ్వు ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఉండు, అర్థమవుతుందా, నువ్వే అందరినీ పిలిచి మరీ చెప్పేలాగున్నావే, నేనెందుకు చెప్తాను, ఇదేదో పెద్ద ఘనకార్యమైనట్టు అంటూ కళ్ళు తుడుచుకుంటూ, అయితే ఎవరూ చూడలేదు కదా, మీరెవరికి చెప్పకూడదు ప్రామిస్ అని అంటుంది మధు అమాయకంగా. ప్రామిస్ అని అంటాడు సూర్య. సరే అయితే ఇక ఏడవను అని అంటుంది మధు. ఇది నన్ను మామూలుగా టార్చర్ పెట్టలేదురా బాబు, వామ్మో దీన్ని పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో గాని వాడికి మాత్రం కోటి నమస్కారాలు అనుకుంటూ ఉంటాడు మనసులోనే సూర్య. వాటర్ కింద ఉన్నాయని కూడా చూసుకోకుండా అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతాడు సూర్య. లంచ్ చేద్దామని క్యాంటీన్కి వెళ్తున్నాను సార్ అనింది. ఇప్పటి వరకు వెళ్లకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు సూర్య. వర్క్ చేసుకుంటూ ఉండిపోయాను సార్, తిండి కూడా మర్చిపోయేంత వర్క్ ఏం వెలగబెట్టావు. కాటేజెస్ సంబంధించిన ప్రాజెక్ట్ ఉంది కదా సార్, లాస్ట్లో చిన్న పెండింగ్ వర్క్ ఉండిపోతే అది కంప్లీట్ చేస్తూ ఉండిపోయాను సార్ అనింది. సరే నేను తినడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళబోతూ ఉంటే, ఇలానే వెళ్తావా నీ ఏడుపు మొహంతో, నీ ఫేస్ని చూసి నేను నిన్ను రాచి రంపాలు పెట్టేశాను అనుకుంటారు, ఇక్కడే కూర్చొని తిను, నాకు కూడా ఫుడ్ వచ్చింది, ఇద్దరం కలిసి తిందామని అంటాడు సూర్య. మీతో నా సార్, వద్దులే సార్ ఈ రోజుకి తినను అని అంది. నేను చెప్పింది చెయ్యి, నోరు మూసుకొని తిను అని అన్నాడు. సరే సార్ అని అంటుంది.
నేను మీకు ప్లేట్లో వడ్డిస్తాను అని చెప్పి మధు అన్ని ఐటమ్స్ వడ్డిస్తూ ఉంటుంది సూర్యకి. మధు వడ్డించడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు, చక్కగా తింటాడు సూర్య. మధు కూడా వడ్డించుకొని తినేస్తుంది. వెళ్తాను సార్ అని మధు వెళ్ళబోతూ ఉంటే, ఆగు మధు, నీతో కొంచెం సేపు మాట్లాడాలి అని అంటాడు సూర్య. దేని గురించి సార్? స్థలం పేపర్స్ గురించి అని అన్నాడు. ఇప్పుడు ఈ మహానుభావుడు నన్ను తిడతాడా ఏంటి అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది మధు. చెప్పండి సార్, డాక్యుమెంట్స్ చూసిన వెంటనే నేనే సైన్ చేశానని కన్ఫర్మ్ చేశావు, ముందేమో చేయలేదు అని అన్నావు. ఆటలుగా ఉందా నీకు? ఎంత టైం వేస్ట్ నీ పేపర్స్ వెతకడానికి అని తిడతాడు సూర్య. సారీ సార్, నాదే తప్పంతా ఒప్పుకుంటున్నాను కదా, మీరు ఎలాంటి శిక్ష వేసినా స్వీకరిస్తాను అని అంది. నిన్ను ఎవరైనా మోసం చేసి నీకు తెలియకుండా సైన్ చేసుకున్నారా అని అడుగుతాడు సూర్య. తెలిసిన వారే మోసం చేశారు సార్, కానీ అది ఎవరు అనేది నేను మీకు చెప్పలేను సార్, ఏమీ అనుకోకండి. అంటే నాకు తెలియకుండా సైన్ చేసేశాను, మా ఇంట్లో వాళ్ళేనండి, నాకేం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి మీకు, స్థలం రేటు కన్నా 10 లక్షలు ఎక్కువ ఇచ్చి కొనుక్కున్నారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంది. నీకు తెలియకుండానే స్థలాన్ని నాకు అమ్మేశారు కదా, నీకు వాళ్ళ మీద ఏమీ కోపం లేదా మధు అని ఆశ్చర్యంగా అడుగుతాడు సూర్య. జరిగిపోయిన దానిని మనం మార్చలేం కదా సార్, నాకు తెలిసిన వాళ్లే కదా, నాకు వాళ్ళ మీద ఏమీ కోపం లేదు, ఇంకా నాకు వాళ్ళ మీద జాలి వేసింది, ఏ కష్టాల్లో ఉండి అలా చేశారోనని బాధపడుతూ అంటుంది మధు. ఆ మాటలు వింటున్న సూర్య ఆశ్చర్యపోతూ, ఇంత మంచి అమ్మాయి ఏంట్రా బాబు అని అనుకుంటూ ఉంటాడు మనసులోని సూర్య. నా వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగింది, దానికి నన్ను క్షమించండి. అలాగే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉంచుకోండి, ఇంకెప్పుడు ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నాకు వస్తువుల మీద అంత మమకారం లేదు సార్, ఈరోజు వస్తాయి రేపు పోతాయి, స్థలం మీద ఎప్పుడూ నాకు ప్రేమ లేదు అని అంది. అలా మాట్లాడుతూ ఉంటే మధు మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది సూర్యకి. మధు మంచితనానికి, మాటలకి, క్యూట్నెస్కి ఎవడైనా పడిపోతారు అని అనుకుంటూ ఉంటాడు సూర్య. నీకు ఎలాంటి శిక్ష వేయాలని లేదు మధు, నీ మంచితనానికి, కానీ తప్పదు అని అనుకుంటాడు మనసులో సూర్య. నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా సరే నీకు పనిష్మెంట్ మాత్రం తప్పదు అని అంటాడు సూర్య. 1 రోజులు నువ్వు నా దగ్గరే పని చేయాలి, నా పనులు షెడ్యూల్స్ అన్నీ నువ్వే చూసుకోవాలి అని అన్నాడు. అలా సూర్య అనగానే గుండెల్లో రాయి పడింది మధుకి. మీ దగ్గర నా వల్ల కాదు సార్, ఇంకొకటి ఏదైనా వర్క్ చెప్పండి, కానీ మీ ఎదురుగుండా పనిచేసే వర్క్ మాత్రం చెప్పకండి ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది మధు. ఇదే ఫైనల్ అని గంభీరంగా అంటాడు సూర్య. చచ్చాన్రా బాబు, ఈయన ఎదురుగుండా ఉండి ఎలా వర్క్ చేసుకోవాలి నేను, ఆయన నన్ను చూసే చూపు చూస్తేనే నాకు భయం అని మనసులో అనుకుంటుంది మధు. అంటే మీరిచ్చిన వర్క్తో పాటు మీ వర్క్ కూడా నేనే చేయాలా సార్ అని అంటుంది దీనంగా మధు. నువ్వు బాగా వర్క్ చేసావనుకో నీ శిక్ష కూడా తగ్గించేస్తా అని అంటాడు సూర్య. నువ్వు వెళ్ళి నీ ల్యాప్టాప్ తెచ్చుకో, ఇక్కడే వర్క్ చేసుకుందు అని చెప్తాడు. మధు సరే సార్ అని అంటూ ల్యాప్టాప్ తీసుకుని వచ్చి ఎదురుగా కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. టేబుల్ మీద కూర్చుంటే సరిగా అవ్వడం లేదని పేపర్స్ అన్నీ తెచ్చుకొని కింద పరుచుకొని చక్కగా డ్రా చేస్తూ ఉంటుంది డిజైన్ అన్ని. ఒక స్కెచ్ పెన్ ఏమో చెవిలో పెట్టుకుని, ఒకటేమో నోటి దగ్గర ఆడిస్తూ చాలా అందంగా డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది మధు. క్యూట్గా కనిపిస్తుంది సూర్యకి. తననే చూస్తూ మురిసిపోతూ సూర్య కూడా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కొద్దిసేపటికన్నీ వర్క్ ఫినిష్ చేసి నిద్ర వస్తూ ఉంటే తూలుతూ అలానే నిద్రపోతూ ఉంటుంది మధు. అప్పుడే లోపలికి వస్తాడు వర్మ. మధుని చూసి షాక్ అయిపోతాడు. ఏంట్రా సూర్య, మధు ఇక్కడికి వచ్చి ఇలా నిద్రపోతుంది వర్క్ చేస్తూ అని అంటాడు వర్మ. స్లోగా మాట్లాడరా, నిద్రపోతుంది కదా, డిస్టర్బ్ అవుతుంది అని అంటాడు సూర్య. అబ్బో ఏంట్రా సంగతి, ఆఫీస్ టైం నిద్రపోతూ ఉంటే డిస్టర్బ్ చేయకూడదా, అది నువ్వు అంటుంటే ఆశ్చర్యంగా ఉందిరా సూర్య, చాలా మార్పు వచ్చింది తమర్లో అని అన్నాడు వర్మ. భలే బుజ్జిగా చిన్న పాపాయిగా నిద్రపోతూ ఉంది కదరా అని అంటాడు వర్మ సూర్యతో. నన్నే టార్చర్ చేసి అదే ఏడ్చి గొడవ చేసి మొత్తానికి పడుకుందిరా అని అంటాడు సూర్య నవ్వుతూ. అయినా తనెందుకు నీ క్యాబిన్లోకి వచ్చి వర్క్ చేసుకుంటుంది అంటాడు వర్మ. పనిష్మెంట్ ఇచ్చారులే, రేపటి నుంచి 1 నెల దాకా నా దగ్గరే వర్క్ చేస్తుందిరా. పనిష్మెంటా, లేకపోతే తమరు మధుకి సైట్ కొట్టడానికి ఈజీగా ఉంటుందని ఎదురుగా కూర్చోబెట్టుకుని వర్క్ చేయించుకుంటున్నారా అని అంటాడు వర్మ. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.